ప్రస్తుతానికి ముందు మనం తిరువూరు పంచాయతీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. చంద్రబాబు చేతికి ఆ పంచాయతీకి సంబంధించిన రిపోర్ట్ కూడా అందబోతోంది. తిరువూరు వివాదంపై క్రమశిక్షణ సంఘం నివేదికని సీఎం పరిశీలిస్తారు. రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికిపూడి తన వాదన నివేదిక రూపంలో కమిటీకి ఇచ్చారు. ఇంకొక వైపు ఎంపీ చిన్ని కూడా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆ కమిటీ నివేదికలో ఏం ఉంది అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్పై చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటి అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్న ముఖ్యమంత్రి పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైన కూడా సీనియర్ నేతలతో చర్చిస్తారు. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ఈశ్వర్, సో ఇవాళ చాలా కీలకమైన తిరువూరు పంచాయతీకి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది చాలా కీలకంగా మారింది. ఆయనకు అందిన రిపోర్ట్ లో ప్రధానంగా ఉన్న అంశాలేంటి? ఎగ్జాక్ట్లీ, మరి కాసేపట్లోనే చంద్రబాబుకి ఆ నివేదిక అందబోతోంది. ఆ నివేదికలో ఇప్పటివరకు ఇద్దరు తిరువూరు ఎమ్మెల్యే అలాగే విజయవాడ ఎంపీతో ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ వాళ్ళు నమోదు చేసిన వివరాలన్నింటినీ ఆ నివేదికను ఇవ్వబోతున్నారు. అయితే చాలా కీలకమైన నిర్ణయమే తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ మేరకి క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండడం, రెండవది ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని అంతర్గత వేదికల మీద చర్చించుకోకుండా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ద్వారా పార్టీకి క్రమశిక్షణకి సంబంధించి కావచ్చు, పార్టీ నిబంధనలకి ఉల్లంఘన జరిగింది కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలి అంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా అట్లాంటిదే ఇచ్చింది. దాదాపుగా ఇద్దరిలో ఎవరైనా తప్పు ఎవరిదుందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ నిర్ణయం ఈరోజు తీసుకుంటారా లేదంటే మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన సిఐ ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతోంది. దీని తర్వాత 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సమావేశానికి భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు రాబోతున్నారు. దాదాపుగా లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల పెట్టుబడులకి సంబంధించిన ఎంఓయూలు ఆ రోజు కుదుర్చుకోబోతున్నారు. కాబట్టి దాని తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అంతోన్న సమాచారం తెలుస్తుంది. అయితే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం అర్థమవుతున్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ కూడా అమరావతి ఉద్యమంలో పాల్పంచుకున్న వ్యక్తిగా అప్పట్లో ఆయనకి పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇప్పటికీ మొన్న ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఆయన పార్టీ లైన్ తనకి ఇంకా స్పష్టంగా అర్థం కాలేదన్నట్టుగా చెప్పినట్టుగా క్రమశిక్షణ కమిటీ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యమంత్రి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు గతంలోనే చేశారు. పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియని వ్యక్తులకి టికెట్లు ఇస్తే ఇలానే ఉంటుంది, అప్పుడు తప్పు చేశామేమో అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి తిరిగి ఇప్పుడు కూడా ఖచ్చితంగా అలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. మరొకసారి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఇట్లాంటి ఆరోపణలు చేసుకోవడానికి సాహసం చేయకుండా నిర్ణయం తీసుకునే విధంగా పార్టీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అయితే ఆ నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తారా లేదంటే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముగిసిన తర్వాత దాన్ని ప్రకటించబోతున్నారా తెలాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్.